ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వైమానిక దళం కోసం అత్యాధునిక యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ తయారీకి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. 15,000 కోట్ల వ్యయంతో డిఆర్డీఓ ఇతర సంస్థలు కలిసి ఈ స్వదేశీ 5th జనరేషన్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయనున్నాయి. ఇది రక్షణ రంగంలో స్వావలంబనకు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి దోహదపడుతుంది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అభివృద్ధి తర్వాత ఆమ్కా అభివృద్ధిపై భారత్కు నమ్మకం కుదిరింది. భారత త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధ సంపత్తిని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. కేంద్రం కూడా రక్షణ రంగానికి బడ్జెట్లో అధిక కేటాయింపులు చేస్తోంది. ఇతర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటూనే దేశీయంగా కూడా అనేక అత్యాధునిక ఆయుధాలు, క్షిపణులు, ఫైటర్ జెట్లు తయారు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశంలోనే తయారు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పొరుగు దేశాలతో రోజురోజుకు పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారత రక్షణ పరంగా మరింత పటిష్టం కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత వైమానిక దళానికి సరికొత్త ఫైటర్ జెట్ అందించేందుకు సిద్ధమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏల ఎగ్జిక్యూషన్ ప్లాన్ను సిద్ధం చేయడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోద ముద్ర వేశారు. తయారీని మరింత ప్రోత్సహించే విధంగా రక్షణ శాఖ ఈ కీలక ప్రకటన చేసింది. ఇతర సంస్థలతో కలిసి బెంగళూరులోని డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. ఆమ్కాను రూపొందించడంలో ఇది చాలా కీలక మైలురాయిగా నిలవనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను మొట్టమొదటిసారి ఏరో ఇండియా 2025లో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, ఇంటర్నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ సొంతం. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లోనూ ఈ ఫైటర్ జెట్ సమర్థవంతంగా తన సత్తాను చూపిస్తోంది. 25 టన్నుల బరువు ఉండే ఈ యుద్ధ విమానం పైలట్ ఉన్నా లేకున్నా పనిచేసేలా తయారు చేయనున్నారు. దీని డిజైన్ను ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రూపొందించింది. హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ దానికి ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ఈ ఆమ్కా ప్రాజెక్టు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సమానంగా అవకాశాలను కల్పిస్తోంది. సుమారు 15,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆమ్కా ప్రాజెక్ట్ ఏరోస్పేస్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో కీలక మైలురాయిగా నిలుస్తోందని భావిస్తున్నారు. ఏరోస్పేస్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడానికి ఆమ్కా ప్రోటోటైప్ను అభివృద్ధి చేయడం ద్వారా స్వదేశీ నైపుణ్యం, సామర్థ్యం, శక్తిని ఉపయోగించుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ ఫైటర్ జెట్ తయారీ కార్యక్రమానికి గతేడాది సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు వ్యయం 15,000 కోట్లుగా అంచనా వేశారు. భారత వైమానిక దళం తన దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ఆమ్కా ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తోంది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అభివృద్ధి తర్వాత ఆమ్కా అభివృద్ధిపై భారత్కు గట్టి నమ్మకం ఏర్పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.